యుద్ధం చెయ్యాలి అని అనుకునేటోళ్ళు చేయలేవట్టురు అంటే ఒక్క పిల్ల కూడా చేయలేవట్లేదంట. అంటే పాకిస్తాన్ జనాలే పాకిస్తాన్ సర్కారు మీద తిరగబడే రోజులు, తిరగబడే టైము దగ్గరికి వచ్చింది. ఇక మరి తల్లి దయ్యమైతే పిల్ల బతకదంటారు. ఇప్పుడు ఆ తల్లి ఏదైతే ఆ జనాలు మరి ఇక ఆయనను ఏరికోరి మరి రాజుగా నిలబెట్టిరో ఈ జనాలు ఆ రాజునే తరిమేయాల దగ్గరికి వచ్చింది. ఇటు ఇండియా అటు పాకిస్తాన్ జనాలతోటి పాకిస్తాన్ సర్కారు ఏమవుతుంది ఎట్లయితుంది అనేది మనం ఇక మరి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ 8 మంది ఉగ్రవాదులు అంటే ఇప్పటిప్పుడే వార్తలు వస్తున్నాయి. ఏంది ఎంతమంది పిల్లగా 80 మంది ఉగ్రవాదులు హతమైనట్టుగా మనకు ఇప్పుడే సమాచారం వస్తుంది. మొత్తానికైతే మోడీ ఆపరేషన్ సింధూరు 80 మంది ఉగ్రవాదులు హతం. 80 మంది ఉగ్రవాదులు హతం. ఆపరేషన్ సింధూరు పేరిట పాకిస్తాన్ పీఓకే ప్రాంతాల్లో భారత్ నిర్వహించిన మెరుపు దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇండియా టుడే కథనం ప్రచురించింది. అమ్మ ఇక మనోళ్ళ పానం జరంతా నిమల పడుతుండొచ్చు, సల పడుతుండొచ్చు, అమ్మ అని జర ఊపిరి పీల్చుకుంటుండొచ్చు. ఈ ఆపరేషన్కు సంబంధించిన అధికారిక వివరాలను ఉదయం 10 గంటలకు కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ఇది కేవలము ఏమంటారు దాన్ని షాంపిల్ అన్నట్టు. ఇది టీజర్ మాత్రమే. ఇది కేవలము టీజర్ మాత్రమే. ముసుళ్ళ పండుగ ముందరుంది. ఇలాంటి దాడులు ఇంకా ఎన్నో జరుగుతాయని మన భారత్ అప్పుడే సంకేతాలు ఇచ్చింది వాళ్ళకు. కొడుకులు ఇప్పుడు ఇది ఇక ఇంట్లోనే పోయాలి. ఇక ఆయనే తినాలి, ఆయనే ఎరగాలి. ఇప్పటికైతే 80 మంది ఉగ్రవాదులు మాత్రం హతమైపోయారు. పాకిస్తాన్ దొంగ బుద్ధి. పాకిస్తాన్ తన కుటిల బుద్ధిని మరోసారి బయటపెడుతుంది. భారత్ కేవలం పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తే ఉగ్రవాదు ఎవడైతే అన్యాయానికి అధర్మానికి పాల్పడి మంది ప్రాణాలను బలి తీసుకున్నారో ఆ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేస్తే ఆ దేశం మాత్రం అమాయక భారత పౌరులపై విరుచుకపడుతుంది. నార్త్ కాశ్మీర్లో ఎల్ఓసి వెంట ఉన్న గ్రామాలపై ఫిరంగులతో దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో తంగ్దర్ గ్రామంలో ఓ కాశ్మీర్ పౌరుడి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. 3 సాధారణ పౌరులు మరణించారు. పాక్ కాల్పులను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఇక చూసుకో ఎంతవరకైనా పురస్తా అన్నట్టుగా భారత్ తెగబడ్డది. అయితే ఇక్కడ జైషే మహమ్మద్ కథ ఇదే. బిన్ లాడెన్ ఆశీస్సులతో పాకిస్తాన్కు చెందిన మౌలానా మసూద్ అజహర్ 2000 జనవరిలోనే జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను ప్రారంభించిండు. ఈ బద్మాష్ బచవాజీ లంగా దొంగ. అతనికి పాక్ ఐఎస్ఐ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. జమ్ ప్రధాన కేంద్రం పాక్లోని బహల్పూర్లో ఉంది. అయితే ఇది జాన్కే అసెంబ్లీ పార్లమెంట్పై దాడి చేసింది జైషే మహమ్మదే. 2016లో పఠాన్కోట్ ఉరి స్థానిక స్థావరాలపై 2019లో పుల్వామా దాడి చేసి మన సైనికులను బలి తీసుకున్నది. ఇక పాపం పండవనేది కొడుకులకు. పాక్పై దాడులు భారత్ హర్షాతిరేకాలు. Indian Army
పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు చేయడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గామ్ టెర్రర్ అటాక్కు ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకోవడంపై జమ్మూ కాశ్మీర్ సహా దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జేఎండ్కేలో యువత భారత్ మాతాకి జై, ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అప్పుడే ఇంకా తాజా వార్తలు మరియు మీకు వినిపించే ప్రయత్నం మన ఏఎన్ఎం చేస్తూనే ఉంటుంది. మొత్తానికైతే భారతదేశ జనాలు ఇవాళ దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్లో ఇలా ఉగ్రవాదులని ఇలా 8 స్థావరాలపై కన్నుపెట్టి 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది మన ఇండియన్ ఆర్మీ. ఇగో కౌంటర్ అటాక్ వద్దు, పాక్కు అమెరికా వార్నింగ్. ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్కు ఉందని, ఆపరేషన్ సింధూర్పై పాకిస్తాన్ మౌనంగా ఉంటే మంచిదని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబియో హితవు పలికారు. భారత్ యాక్షన్కి కౌంటర్గా పాక్ ఎలాంటి చర్య తీసుకోవద్దని, ఇండియాపై యుద్ధానికి ధైర్యం చేయొద్దని సూచించారు. చూసుకో, పాక్ జాతీయ భద్రతా సలహాదారుతో మాట్లాడిన రూబియో క్వీప్ క్వైట్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి మూత మోగిస్తారు. అమెరికా నుంచి కూడా మనకు మరి మద్దతు వస్తుంది. దాడి గురించి ఇండియన్ ఆర్మీ ముందే హింటు ఏంది? పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడికి కొన్ని నిమిషాల ముందు ఇండియన్ ఆర్మీ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. రెడీ టు స్ట్రైక్, ట్రైన్ టు విన్ అనే క్యాప్షన్తో అర్ధరాత్రి 1:28 ఈ వీడియోను అప్లోడ్ చేసింది. అమ్మా, ఇక ఆ తర్వాత 10 నిమిషాలకే ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఎక్కడికక్కడ పగ్గం పాడు చేసి దాడి చేయబోతున్నామనే విషయాన్ని ఈ వీడియో ద్వారా ఆర్మీ ముందే చెప్పినట్లు తెలుస్తుంది. ఇగోది ఆ కథ. ఇగో భారత్ పాక్ సంయమనం పాటించాలి. యుఎన్ చీఫ్ పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దిగకుండా సంయమనం పాటించాలని కోరారు. 2 దేశాల మధ్య మిలిటరీ ఘర్షణలను ప్రపంచం తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సెక్రటరీ జనరల్ స్పోక్స్ పర్సన్ స్టీఫెన్ ఒక ప్రకటన విడుదల చేసిండు. ఎవడుకుంటాడు? మన దేశం ఆగమైపోతుంటే, ఈడికే రక్తం మరిగిపోతుంటే ఊకుంటారా? జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ స్థావరాలు ధ్వంసం. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ఆర్మీ పాక్ పీఓకే లేని 9 ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. అందులో 4 జైషే మహమ్మద్, 3 లష్కరే తోయిబా, 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ దాడిలో అవి మొత్తం పూర్తిగా ఎక్కడికక్కడ పగ్గం పాడైపోయినాయి. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే, ఇక మదర్సాలో ఏదైతే ఈ బద్మాష్గాళ్ళు ఉగ్రవాదులకు నేర్పే ఏదైతే వాళ్ళకు ఒక సంబంధించిన ఒక ఆశ్రయం ఉంటుందో, ఒక బడి లాంటిది, అగో అందులో వీళ్ళకు ఎట్లా చేయాలి మోసం, ఎట్లా పగబట్టాలి, ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా ఇది చేయాలి అనేది ఇక ఈ రకంగా వాళ్ళకు బుద్ధులు నేర్పే, పాపం బుద్ధులు నేర్పే ఈ బద్మాష్గాళ్ళ మదర్సా ఏదైతే ఉందో దాని మీద కూడా మన మిస్సైల్స్ వాడడంతో